colorful plate for colorful meal. Hi all, welcome to Mom of Little Princess Irie. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా బయటికి వెళ్ళిపోయారు. సో లంచ్ ఏం చేసుకుంటాంలే అనుకున్నాను, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఆకలేసింది. 10 మినిట్స్లో ఏమైపోతుందో అని ఆలోచిస్తే వెజిటేబుల్ పులావ్ గుర్తొచ్చింది. వెజీస్ అన్నీ ఉన్నాయి, సో స్టార్ట్ చేసేద్దామని రెడీ అయ్యా. అలాగే కుక్కర్ పెట్టి కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలా ఐటమ్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయినాక నేను కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసానండి అవి మగ్గడానికి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక టమాటా కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, పులావ్కి సరిపడంత సాల్ట్ వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచామనుకోండి టమాటా కూడా బాగా మగ్గుతుంది. సో టమాటా బాగా మగ్గిన తర్వాత ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఈజీగా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి, 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి, టమాటో కూడా బాగా మగ్గింది, వెజెస్ అన్నీ ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం రైస్కి తగ్గట్టు వాటర్ కూడా తీసుకోవాలి కదా. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్, ఇది మీ అందరికీ తెలుసు, నేను క్యాజువల్గా చెప్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇది కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. మరిగితే అప్పుడు మనం ఏం చేస్తాం, రైస్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాం. ఇందులో మా ఐరితో ఆడుకుందాం రండి. ఇది బాగా మరిగిపోయిందండి. సో నేను రైస్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చిక్కి పెట్టేసుకున్నాను. సో అది మొత్తం వాటర్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అవుతుందేమో ఒకసారి చూసుకొని వేసేసుకుంటే ఈ స్టేజ్లో కరెక్ట్గా పడుతుందండి. నాకెందుకో సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసిన తర్వాత ఆవిరి అదంతటా అదే పోతుందండి. అప్పుడు బిర్యానీ అదే పులావ్ అనేది చాలా బాగుంటుంది. నా పులావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.